పోలీసులపై ప్రొద్దుటూరు తెలుగుదేశం ఎమ్మెల్యే వరదరాజురెడ్డి ఫైర్. ఉన్నతాధికారుల ప్రమేయంతో పోలీసులు ప్రైవేటు పంచాయతీలు చేస్తున్నారన్న వరద. శ్రీనివాసులనే బంగారు వ్యాపారిని అన్యాయంగా అరెస్ట్ చేశారన్న ఆరోపణ. సివిల్ వ్యవహారాల్లో అక్రమ నిర్బంధాన్ని కొనసాగించారన్న ఎమ్మెల్యే. ఇదంతా ఎస్పీ స్థాయి కంటే పై అధికారులతో పై స్థాయిలో ప్రమేయం జరిగిందని అనుమానం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే. రాష్ట్ర పోలీసుల వ్యవహార శైలిపై అధికార పార్టీ ఎమ్మెల్యే అసహనం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇట్లాంటి పోలీసు వ్యవస్థను చూడలేదు ప్రొద్దుటూరులో అంటున్నారు. నిజానికి పోలీసుల మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు, కానీ అంబేద్కర్ రాజ్యాంగమో లేదా భారత రాజ్యాంగాన్ని అమలు చేయట్లేదని విమర్శ ఉన్నప్పటికి కూడా అదేవిధంగా ఇష్టం లేని వాళ్ళని అడ్డగోలుగా అరెస్ట్ చేయటం, ఇష్టం ఉన్న వాళ్ళకేమో కేసులు పెట్టినా టేకప్ చేయకపోవటం ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఉదాహరణకి నిన్న చూసాము విజయవాడ దగ్గర అంబాపురం అనేటువంటి చోట ఒక ఆయన ఎవరో రియల్ ఎస్టేట్ వెంచర్ వేసుకున్నారు. ఆయన పేరు శ్రీనివాసరావు అనుకుంటా. ఆయన దాని మీద తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి దాడి చేస్తే కనీసం కేసు పెట్టడానికి ఆయన చుట్టూ తిరగలేక ఇబ్బంది పడుతున్నారట. ఇప్పుడు ఆ శ్రీనివాసరావు గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాసరావు గారు, ఏం జరిగింది, ఏంటి చెప్పండి. సార్, మొన్న సాయంత్రం నేను ఈ రోజు ఫోన్ లో మాట్లాడతానని కూడా అనుకోవట్లేదు సార్. ఓకే, ప్రాణాలతో బయటపడ్డాను. అయ్యో, నన్ను చంపడానికే వచ్చారు. దౌర్జన్యం చేస్తూ విరవీగుతూ వాళ్ళ మాటలో మనకి అక్కడ ఉన్నటువంటి కురవాళ్ళు చెప్పిన తీరు చూస్తే నేను ఇవాళ ఫోన్ లో మాట్లాడతానని చెప్పి అనుకోలేదు సార్. అదృష్టవత్తు బతికి బయటపడ్డాను. అసలు రాత్రి కూడా పోలీస్ స్టేషన్ దగ్గర ఎరుబోతు రమణారావు అనేటువంటి అనుచరులు అక్కడ ఉన్నారు సార్. ఎవరు? తెలుగుదేశం వాళ్ళు ఎరుబోతు టీడీపీ నేత ఎరుబోతు రమణారావు అనుచరులు సార్ బయట ఉన్నారు సార్. దీని మీద ఉన్నతాధికారులు రాత్రి గంటంబాబు విచారించి కఠిన చర్యలు తీసుకోండి అని నాకు హామీ ఇచ్చి పంపించారు సార్. పోతే నేను 1 సంవత్సరం నుంచి సిఐ గారు స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉన్నాను సార్. కనీసం నువ్వు భారత రామాయణం చెప్పొద్దు, నువ్వన్నీ మేము విన్ను అని చెప్పేసి అసలు పట్టించుకో. ఇలా వాళ్ళు కానీ ఆ రోజే చర్య తీసుకుంటే ఇంత దూరం వచ్చేది కాదు సార్. ఆ నిర్లక్ష్యం వల్ల. మీరేమన్నా రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళ? సార్, నాకు ఎటువంటి రాజకీయాలు సంబంధం లేదు. మరి ఏ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి. భూమి మీద కన్నేశారా? మీ మీద కోపమా? నా మీద, భూమి మీద, కంపెనీ మీద హస్తగతం చేసుకున్నామని, ఓహో, ఇదోటి నన్ను అంతమొందించాలని. అయ్యో బాబు, 1 సంవత్సరం నుంచి నీ పోలీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను సార్. అయ్యో, కనీసం కాగితం తీసుకోరు. మీరేం కాదు, వరదరాజురెడ్డి గారు 6 సార్లు ఎమ్మెల్యే అయినా ఆయనకే దిక్కులేదు, మీరేం చేస్తారు పాపం? అసలు కనీసం వినరు సార్. ఎస్ఐ గారు అయితే ఏంట్రా రా అని కూడా అంటారా? రా ఏంట్రా. అంటే అధికారం చేతిలో లాఠీ ఉంటే ఎవరినైనా ఇప్పుడు గతంలో చాలా కాలం దేవేంద్ర గౌడ్ గారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లన్నీ సంస్కరిస్తున్నాం, ఎవరు అభ్యంతరకర భాష వాడటానికి వీల్లేదంటూ ఆయన చెప్పేవారు. డస్క్ పెడుతున్నాం అయ్యని చెప్పేవారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా పోలీస్ వ్యవస్థలో మార్పులు తీసుకొస్తున్నామని అంటూ వచ్చారు. కానీ మీరు వ్యాపారం చేసుకునే మీ పట్లే ఇంత పోలీసులు అనుచితంగా వ్యవహరిస్తే ఇంకా మరి ఈ సమాజం ఎటుపోతున్నట్టు, ఈ కూటమి ప్రభుత్వం ఏం సాధిస్తున్నట్లు? ఏ ప్రభుత్వం ఉన్నా, ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పోలీసులు అనుచితంగా వ్యవహరించినా మనం సమర్థించాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళకంటూ వాళ్ళకు వ్యవస్థ ఉంటుంది కదా, రాజకీయ వ్యవస్థే కాకుండా. మీరు ఎట్లా మిమ్మల్ని అవమానించే హక్కు ఆ ఎస్ఐ గారికో ఆ సిఐ గారికి ఎవరిచ్చారు? అసలు అవమానించడం కాదు సార్, అంతమొందించాలని. అంతమంది దీని వెనకమాల భారీ కుట్ర ఉంది సార్. వాళ్ళకి తెలుగుదేశం ఆక్రమణదారులకి పోలీసులు అండగా ఉంటున్నారా? తెలుగుదేశం నేత ఎర్రబోతు రమణారావుకి సంబంధించి ఆయన ఎవరు? ఆయన ఎంత పెద్ద ప్రముఖుడా ఏమి? నాకేం అర్థం కాలేదు. ఇప్పుడు ఏ స్థాయి చైర్మన్ అంట సార్. అక్కడ మా కుర్రవాళ్ళు చెప్పారు, అక్కడ ఉంది మాకు ఎర్రబోతు రమణ ఉన్నాడు చైర్మన్, డిపార్ట్మెంట్ మా వెనకాల ఉంది అని కేకలు వేసుకుంటూ గడ్డపాటలు తీసుకొచ్చి ఇదే గడ్డపాటతో చంపేస్తాం మీ ఎండి గారిని, మిమ్మల్ని చంపేస్తాం. దారుణమైన. అసలు నేను ఈ రోజు మీతో నేను అనుకోలేదు సార్. ఆ రాత్రి 1 గంట వరకు స్టేషన్ లో కూర్చున్నాను సార్. అయ్యో, చివరికి వాళ్ళు కూర్చోవాల్సిన చోట మీరు కూర్చున్నారు, మీ ఆస్తి కాపాడుకోవడం కోసం. ఇదే స్టేషన్ లో ఉంటానని చెప్పాను సార్. రైట్. 6 నుంచి ఎస్ఐని అడిగితే నేను స్ట్రైట్ ఫార్వర్డ్, మాకు తెలుసు, మీరు వెళ్ళిపోండి. టీఐ గారు అయితే సార్ నేను బాధితుడిని, నా ప్రాణం రక్షించండి అంటే సమయం లేదు సార్. నువ్వు రామాయణం చెప్పాక
భారతం చెప్పాక నువ్వు వెళ్ళిపో. పోలీస్ వ్యవస్థ ఈ రకంగా అయింది. ఇంద్రనీల్ గారు మీకేమనిపిస్తుంది ఈయన మాటలు వింటే? సార్ బేసికల్లీ ఎట్లుందంటే సార్, కొంతమంది ఎస్పెషల్లీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడున్నారు, గతంలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు కూడా మాట్లాడారు కదా పోలీసు వారు. ఇంకా కేసు సంగతి ఏమిటి, వాళ్ళ పట్ల చాలా వాళ్ళ పట్ల వాళ్ళని చూసి వీళ్ళు పోలీసులు భయపడుతున్నారు, మామూలు జనాన్నేమో పోలీసులు భయపెడుతున్నారు. ఇది ఎట్లా? ఈ నాయకులు కూడా వచ్చి మాట్లాడుతుంది తమకు కోఆపరేట్ చేయట్లేదనో, అవినీతికి సహకరించట్లేదో, వాళ్ళకి సహకరించట్లేదనో ఆ విషయాల మీద వచ్చి మాట్లాడుతున్నారు తప్పితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పోలీస్ శాఖ యొక్క నిన్న మొన్న ఒక ర్యాంకింగ్ కూడా రిలీజ్ చేస్తే మనం లీస్ట్ ర్యాంకింగ్లో వచ్చాం. సో అలాంటి లీస్ట్ ర్యాంకింగ్ వచ్చినప్పుడు ఈ వ్యవస్థ ఎలా పనిచేయాలి దాని మీద ఎవరు దృష్టి పెట్టట్లా. ఒకప్పుడు జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు నాకు బాగా గుర్తు సార్, దిశ యాప్ని ట్రోల్ చేయడానికి బాగా ఎలక్షన్ పీక్ టైం, దిశ యాప్ని ట్రోల్ చేయడానికి ఒక ఫ్రాంక్ లాగా చేయాలని చూశారు. చేస్తే విత్ ఇన్ టైం ఫ్రేమ్లో ఆ 10 minutes 15 minutes ఆఫ్ టైం ఫ్రేమ్లో ఒక సిఐ, ఒక ఎస్ఐ, ఒక 5-6 పోలీసులు వెళ్ళారు లైవ్లో. అదంతా అంటే ఒక సిస్టమ్ పనిచేస్తే ఎలా ఉంటుంది అనడానికి అదొక ఉదాహరణ. ఈ రోజున పరిస్థితి ఎలా ఉంది అంటే అసలు పార్టీ పరంగా కేసు అసలు మేము తీసుకోము, ఎవరన్నా వెళ్తే పోలీస్ స్టేషన్లకి ముందు వాళ్ళ పని ఏంటి, ఎవరు వచ్చినా చూస్తున్నారు, బేసిక్ ఇన్వెస్టిగేషన్ ఇన్ఫర్మేషన్ తీసుకొని నువ్వు డెఫినెట్లీ యూ హ్యావ్ టు ఫైల్ ద ఎఫ్ఐఆర్ కదా. సో అసలు ఎఫ్ఐఆర్సే ఫైల్ చేయట్లేదు. సో అదే వ్యతిరేక పార్టీ అయితే వెంటనే వేసేయచ్చు. అంటే అసలు ఎప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందో, ఎప్పుడు అరెస్ట్ చేశారో అసలు అర్థం కాకుండా. సార్ అది గమ్మత్తు, మంచి గమ్మత్తు సార్. అది ఎట్లా అంటే ఒక్క నిమిషం నేనేమంటా అంటే ఆ పర్టికులర్ ఎమ్మెల్యే వీళ్ళు సివిల్ సెటిల్మెంట్లు చేస్తున్నారు అంటున్నారు చూసారా. అంటే ఎమ్మెల్యే కంట్రోల్లో లేదు అంటే ఎమ్మెల్యే నెక్స్ట్ ఎవరు ఉంటారు సార్? ఇక ఆబ్వియస్లీ ఆయన చెప్పేది ఏంటంటే సివిల్ పంచాయతీల్లో చేశారు, నేను స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత అధ్వానంగా చూడలేదని అన్నాడు ఆయన. అవును సార్, పోలీసులు ఎమ్మెల్యే స్థాయి దాటి ఆయన చెప్పినా వినట్లేదు అంటే నెక్స్ట్ ఎవరు చెప్పాలి? డైరెక్ట్ ముఖ్యమంత్రి గారే. ఎమ్మెల్యే గారి తప్పు అయితే ఎమ్మెల్యే గారి తప్పు అని బయటపడుతుంది కదా. ఆయన చెప్పిన మాట వింటలా వీళ్ళు సివిల్ పంచాయతీలు అంటే ఇంతవరకు రియాక్ట్ కూడా అయినట్లేరు, కామ్గా ఊరుకున్నట్టు. అవును రైట్. శేఖర్ గారు మీరు కూడా మాట్లాడారు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో పోలీసుల పనితీరు ఎలా ఉంది అన్నానికి స్కోచ్ అవార్డు నిదర్శనం సార్. దేశంలోనే 2nd place సార్. రాష్ట్రంలో ఈరోజు పోలీసుల పనితీరు ఎలా ఉంది అనడానికి ఇది నేను నచ్చింది సార్. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, ఆపరేషనల్ ఎఫిషియన్సీ, ఐసీటీ అప్లికేషన్స్, ఇంటిగ్రేషన్స్లో మొత్తం కలిపి ఒక రిపోర్ట్ ఇచ్చాను సార్. ఆ రిపోర్ట్లో మనం ఏ ప్లేస్లో, ఫస్ట్ ప్లేస్లో వస్తాం ఉంది సార్. మనం ఏ ప్లేస్లో ఉన్నాం రా అని చెప్పి చూస్తే 28 దాకా ఫస్ట్ పేజ్లో వచ్చింది సార్. ఏంది ఆంధ్రప్రదేశ్ కనిపించలేదు అనేది చూశాను సార్ నేను. ఇందులో ఇది 28 రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ లేదు. మళ్ళీ కిందకి వెళ్ళాను సార్. కిందకి వెళ్తే ఇంకో పేజ్లో ఉంది సార్. ఇంకో పేజ్లో ఆంధ్రప్రదేశ్ 36వ పేజ్లో ఉంది సార్. 100కి 16 మార్కులు. రైట్. అంటే అది సరే అనుకోండి. ఇప్పుడు ఇతనికి పరిష్కారం ఏంటి? ఈయన శ్రీనివాసరావు గారు అన్నానికి పరిష్కారం ఏంటి సార్? ఇక్కడ పాపం పోలీసుని కూడా ఏమనడానికి లేదు సార్. పాపం వాళ్ళు జీతానికి పనిచేసేవాళ్ళే. పొలిటికల్ గవర్నెన్స్ నడుస్తూ ఉంది సార్. సిఆర్పిసి ప్రకారం, బిఎన్ఎస్ ప్రకారం చట్టాలు నడవట్ల. పొలిటికల్ గవర్నెన్స్ ఒక రాజకీయ నాయకుడు లోకేష్ గారికో లేకపోతే చంద్రబాబు నాయుడు గారికో, వాళ్ళకి బాగా సన్నిహితులైనటువంటి కిలార్ రాజేష్ గారికో, సానా సతీష్ గారికో బాగా క్లోజ్ అనుకోండి, ఏ భూమైనా తీసేసుకోవచ్చు. ఏ భూమైనా తీసేసుకోవచ్చు సార్. అది సో వాళ్ళకి రాసిచ్చారు. అలా సానా సతీష్కి, కిలార్ రాజేష్కి కొన్ని ప్రాంతాలు రాసిచ్చారు సార్. అట్లెట్లా ఉంటుంది మీరు కనుక్కోండి సార్. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అపాయింట్మెంట్, ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఈజీగానే దొరుకుతుంది. కిలార్ రాజేష్ గారు అపాయింట్మెంట్ ఎందుకు దొరకట్లేదు? లేదు నాకు ఒక ఆయన చెప్పారు, సీఎం గారి అపాయింట్మెంట్స్ కూడా వాళ్ళ పేషే చూస్తారు, ఎవరిది లోకేష్ గారికి సంబంధించిన వాళ్ళే చూస్తున్నారు. నిజమవుతుంది. ఇంకోటి నిన్న ఒక ఆయన నాకు ఒక ఫంక్షన్కి వెళ్తే కొందరు పోలీస్ ఆఫీసర్లు కూడా వాళ్ళు కూడా మొత్తం అంతా లోకేష్ గారి దగ్గర సార్ అంటున్నారు సార్. ముఖ్యమంత్రి గారు కేవలం సైనింగ్ మెటీరియల్ అయిపోయారు సార్. కానీ నేనైతే ఇప్పుడు దాదాపు 50 ఏళ్ళుగా నేను ఉన్నాను. ఆయన జర్నలిజంలో, ఆయన రాజకీయాల్లో ప్రముఖుడిగా వెలుగొందుతున్నాడు, అది వేరే విషయం. కానీ బట్ చంద్రబాబు గారు ఇలా ఏమంటారు అశక్తులుగా మారతాడని సార్. మా ప్రత్యర్థి అయినా సరే చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాల్లో గట్టిగా ఉంటారు సార్. మా ప్రత్యర్థి అయితే ప్రతిదీ విమర్శ కాదు సార్. మా ప్రత్యర్థి అయినా సరే కొన్ని విషయాల్లో గట్టిగా ఉంటారు. కాకపోతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గవర్నెన్స్ కాదు. పూర్తిగా నారా లోకేష్ ఆధ్వర్యంలో, నారా లోకేష్ చుట్టూ. వరదరాజరెడ్డి గారి మీద చర్య తీసుకుంటారా? వరదరాజరెడ్డి గారి మీద చర్య తీసుకుంటే ఆయన బయటకు వచ్చి మాట్లాడే మాటలకి నారా లోకేష్ ఊరేసుకోవాల్సి వస్తుంది సార్.
అంత దరిద్రంగా అట్లాంటి పదాలు వాడమా సార్ అంత దరిద్రంగా ఉంది సార్ గవర్నర్. వరదరాజు రెడ్డి గారు ఈ రోజు మాట్లాడడం కదా సార్, శాండ్ గురించి, ఇసుక మాఫియా గురించి, లిక్కర్ మాఫియా గురించి వరదరాజు రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన 6 నెలల్లోనే మాట్లాడారు సార్. అంటే వరదరాజరెడ్డి గారికి సంబంధించిన వాళ్ళ మీద మన రాజమౌళి గారు కూడా మాట్లాడారు, వైసీపీనే ఎమ్మెల్యే. ఇది అవన్నీ ఆ పంచాయతీలో మనం వెళ్ళదాలం కానీ, బట్ వరదరాజరెడ్డి గారు ఇది చెప్పింది రాష్ట్రం అంతా వర్తిస్తుందని మాత్రం మనం సార్ వెంకటరెడ్డి కేసులో ఒక చిన్న గమ్మత్తైన విషయం మీకు చెప్పాలని కదా సార్. పోలీసులు నేను వెళ్తా ఉన్నాం సార్, వెనకాల గుంతకల్ నుంచి డిఎస్పీ ఆఫీస్ నుంచి మళ్ళీ తాడిపత్రికి తీసుకెళ్తా ఉంటే మేము పోతా ఉన్నాం సార్, కారులో మేము వెంబడిస్తూ పోతున్నాం, ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియదు. సో మీరు తాడిపత్రి అని చెప్పి గుంతకల్కి తీసుకొచ్చారు, ఇప్పుడు మళ్ళీ తాడిపత్రి అని చెప్పి ఏ ఊరు తీసుకెళ్తారు, మేము ఎత్తుక్కుంటాడు వస్తాం, వెనక్కి పోతా ఉన్నాం. ఆపేసి సిఏ గారు వెనకాల ఎందుకు వస్తున్నారు నేను అడిగాను సార్ గుంతకల్ నుంచి తాడిపత్రికి ఇదే రోడ్డు లేకపోతే వేరే రోడ్డు ఉంటే చెప్పండి, ఆ రోడ్లో వెళ్తామని అడిగాను సార్. మీరు వెనకాల వెళ్ళండి, ముందన్న వెళ్ళండి, మాతోటి ఎందుకు వస్తున్నారు? వాళ్ళకేంటి అభ్యంతరం? అలాంటి పరిస్థితుల్లో అంటే పాపం సార్ ఆ సీఏ కూడా ఏం లేదు సార్, పైనుంచి ఒత్తిడి మామూలుగా లేదు సార్. ఏందో మరి కర్మ. రైట్ శ్రీనివాసరావు గారు, ఫైనల్గా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏమన్నా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా ఇప్పటికైనా సరే? ప్రభుత్వానికి నిన్న ఉన్నతాధికారులకి న్యాయం చేస్తారని అనుకుంటున్నాను సార్. రాత్రి గంటంబాబు మొత్తం జరిగినట్టుగా ఎంక్వైరీ చేశారు సార్. కానీ నిన్న 24 గంటలైనా కూడా కనీసం ఆ జేసీబీని కానీ వాళ్ళని కానీ కనీసం ఇంతవరకు తీసుకొచ్చి విచారణ జరగలేదు సార్ రాత్రి వరకు కూడా. ఎన్ని ఎకరాల స్థలం అది మీది? అది మొత్తం 2 ఎకరాల 25 సెంట్లు సార్. ఎంత ఖరీదు చేస్తుంది సార్? ఒక్క నిమిషం. 4 గంటల్లో అన్ని సమస్యలు పరిష్కరించే లోకేష్ గారికో లేదు భువనేశ్వర్ గారు కూడా తీసుకుంటున్నారు కదా వినతి పత్రాలు. సో కొంచెం సార్ జనవాణి అని చెప్పే ప్రోగ్రామ్ ఉంది సార్, జనవాణి అని చెప్పే ప్రోగ్రామ్ ఉంది సార్. కేవలం మీలాంటి వాళ్ళకంటే శ్రీనివాసరావు గారు ల్యాండ్ కబ్జాలు వీటన్నిటిలో బాధపడే వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు జనవాణి ప్రోగ్రామ్ కి రండి. ఆయన చెప్పినాడికే డిఎస్పీ మీద వాళ్ళ మీద చెప్తేనే పవన్ కళ్యాణ్ గారు ఇంపార్టెన్స్ తగ్గుతున్నట్టుంది. సార్ మీకు చిన్న మాట చెప్పాలి సార్, గత 5 ఏళ్లలో స్కోచ్ అవార్డ్స్ లో 2nd ప్లేస్ వచ్చిన బీహార్ గా మారిపోయిందని చెప్పి మాట్లాడారు సార్. కానీ ఈ రోజు బీహార్ పొజిషన్ బీహార్ మనకన్నా 20 స్థానాలు మెరుగులో ఉంది సార్. రైట్, ఓకే.